ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల మీద అధిక శ్రద్ధ వహిస్తారు. సంతాన వర్గం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. గృహంలో సౌఖ్యాల కొరకు, గృహాన్ని అందంగా అలంకరించుకోవడం కొరకు, గృహంలో ముఖ్యమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం కొరకు, విద్యార్థులకు విద్యకు సంబంధించిన సౌకర్యాలు, అలాగే గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం, వారి యొక్క విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు మొదలైన వాటి కొరకు సంపూర్ణంగా సమయాన్ని కేటాయిస్తారు. గృహంలో సభ్యులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. అలాగే చేస్తున్న కార్యక్రమాల్లో మీకు అంటే గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, స్థిరాస్తులను పెంపొందించుకోవడం, గృహ వాతావరణం కొరకు సమయాన్ని వెచ్చించడం మొదలైన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కానీ, ఇబ్బంది పెట్టే వ్యక్తులు బయట నుంచి యోగ్యం చేసుకోవడం కానీ మొదలైనవి అయినప్పటికీ కూడా మీదైన పంథాలో వారికి సరైన విధంగా సమాధానం చెప్తూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన విషయాలు వ్యక్తుల యొక్క సహకారాన్ని పూర్తి స్థాయిలో కోరుకుంటారు. వ్యక్తులు సహకరిస్తారు, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి మీ యొక్క సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి మీకు మంచి వర్తమానాలు అంతాయి. తండ్రి పెద్దలతో కలిపి కొన్ని కీలక చర్చలు చేస్తారు. మీ యొక్క భాతృవర్గంతో కలిపి తీసుకునే నిర్ణయాల్లో ఘర్షణలకు మాత్రం దూరంగా ఉండాలి. స్నేహవర్గంతో కానీ, భాతృవర్గంతో కానీ, ఇరు పొరుగుతో కానీ వ్యవహరించేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఆలోచనలు అధికం చేస్తారు. ఇంత ముందు పెట్టిన పెట్టుబడుల కొరకు కానీ, లేకపోతే ఎవరికన్నా చేసిన ప్రమాణాల విషయంలో కానీ, ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, మాటల విషయంలో కానీ కొంత ఉద్వేగాలకి, ఉద్రిక్తతలకి కుటుంబ వాతావరణంలో ఉండే అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఘర్షణను అధిగమించాలి. గృహ వాతావరణంలో మంచి చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్ని విధాలుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ప్రశాంతత అనేది పెరుగుతుంది. గృహ వాతావరణం కొరకు కూడా ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి.